రాజమండ్రిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు వినూత్న రీతిలో జరిగాయి. కడియంపల్ల వెంకన్న నర్సరీ, శ్రీ సత్యదేవ నర్సరీలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ ప్రదర్శనల్లో పందాగ్రస్టు ఔన్నత్యాన్ని చాటుతూ ఇటీవల ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటిన భారత వీరుల ప్రతిభను కొనియాడారు. గ్లోరీ ఇండియా నినాదంతో అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ డిజైన్ను ఆవిష్కరించారు. పచ్చని కాన్వాస్ పై ఒలింపిక్ క్రీడలకు చిహ్నమైన లోగోను బార్డర్ రకరకాల మొక్కలతో కూర్పు చేశారు. మువ్వన్నెల కీర్తి పతాకంతో దేశభక్తుడు పరిగెత్తుతున్నట్లుగా చేసిన ఆవిష్కరణ సందర్శకులను ఆకట్టుకుంటోంది. అలాగే శ్రీ సత్యదేవ నర్సరీలో స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటే విధంగా దేశపటంలో భరతమాత మొక్కల కూర్పులతో ఆకట్టుకుంది. నర్సరీలో పలు రకాల మొక్కల కూర్పుతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. మామూలుగా పట్టుకుని ఒక క్రీడాకారు పరిగెడుతున్నట్టు ఒక సందేశాన్ని కూడా ఇక్కడ ఇచ్చి గ్లోరీ ఇండియా అనే ఒక అక్షరాలతో ఇక్కడ కూర్పుని చేసామండి. ఈ కూర్పు దగ్గర 23,000 నుంచి 26,000 మొక్కలు ఉపయోగించాం. ఇందులో ఆల్టర్నేంత్రా రెడ్, ఆల్టర్నేంత్రా వైట్, ఆల్టర్నేంత్రా ఎల్లో, మా ఆర్చికోలియా, మ్యాండోగ్రాస్ తదితర రకాలనే దగ్గర 6 కూలీలతో 2 రోజుల పాటు శ్రమించి చేసామండి. సో అందరూ కూడా మన స్వతంత్రాన్ని బాగా ఏంటంటే ఈ స్వతంత్రం రావడానికి మనకు పెద్దలు ఎంతో మంది బాగా కృషించారు. సో మనం దీన్ని బాగా ఏంటంటే ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మనం అందరం కష్టపడాలని, మన యొక్క దేశం యొక్క ఖ్యాతిని మరింత విస్తరించేలా చేయాలని నేను కోరుకుంటూ అందరికీ కూడా జై హింద్. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ మనం మోడీ గారు చెప్పిన కాన్సెప్ట్తో హరఘర తిరంగా అనే కాన్సెప్ట్తో ఈ మొక్కలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుని ఈ నర్సరీలో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే భరతమాత, జాతీయ జెండాను, హరఘర తిరంగా అన్న పేర్లు రాసి ఇండిపెండెన్స్ డే వీటిని తెలియజేయడం జరిగిందండి. దీంట్లో 2 రోజుల పాటు 20 మంది వర్కర్స్ కష్టపడి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో మోండా గ్రాసు, రిబ్బన్ గ్రాసు, ఎలికోనియా, లెమన్ లైమ్, క్లోరోఫైటమ్, సైప్రస్ ఈ మొక్కలతో పాటు పువ్వులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి.